ఒకటి లైట్ ఆర్డర్ పెట్టినా అనమాట, లైట్ హోల్డర్. చాప్టర్ 1, చాప్టర్ 5, చాప్టర్ 17, చాప్టర్ 20 అన్ని మిక్స్. తినేది ఆయిల్ ఫుడ్. ఇప్పుడు నడుచుకుంటూ పోయి చాయ్ తాగి మళ్ళీ. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. టుడే టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అవుతుంది అండ్ వి వోక్ అప్ జల్దీ. ఇవాళ మార్నింగ్ జల్దీగా లేచినాం అనమాట. దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐ నీడ్ టు స్టడీ. సో సైప్రస్ అని ఒకటి నేర్చుకుంటున్నా కరెంట్ టెస్టింగ్ టూల్ ప్రకారంగా. నిన్న ఖమ్మం వెళ్తున్నప్పుడు బ్లాబ్లాలో ఎక్కించుకున్నాను అనమాట ఒక బ్రోని. మా ఇంటి దగ్గరే, లైక్ ఆర్మీ స్కూల్ దగ్గరలో ఒక బ్రోని ఎక్కించుకున్నాను. మొత్తం డిస్కషన్ జరుగుతుంది, అంతా బాగుందనమాట. సో ఫారెన్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ జరిగింది. అయితే ఆయన అన్నాడు, బ్రో ఇప్పుడు మేమేమో ఆటోమేషన్ టెస్టింగ్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం అనమాట, లైక్ సైప్రస్, ప్లేయర్ సెలీనియం, ప్లేయర్ ఐటీ ఇవన్నీ నేర్చుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోండి. దెన్ శాప్లో ఫైకా అని ఒక కొత్త మాడ్యూల్ వచ్చింది, ఫైకా అని. అది నేర్చుకోండి, దట్ ఈస్ గుడ్, కెరియర్ వైజ్ బాగుంది అని అన్నారనమాట. సో యా, దట్స్ వేర్ నౌ ద పాయింట్ ఈస్. నౌ డూ ఐ నీడ్ టు లెర్న్ శాప్ ఫైకా? ఐ డోంట్ నో. ఓకే, కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూసి దెన్ లెట్స్ టేక్ ఎ డిసిషన్ ఆన్ శాప్ ఫైకా బాగుందా బాగోలేదా అని చెప్పేసి. ఐఎస్యూ అని సంథింగ్ ఏదో ఉందన్నమాట. సో అదనమాట, ఫైకా నేర్చుకోవాలి లేకపోతే సైప్రస్ నేర్చుకోవాలని. సైప్రస్ ఐ బీన్ ట్రైంగ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ ద పాస్ట్ 2 years. కానీ కోర్సు స్టార్ట్ చెయ్యకముందు మోటివేషన్ ఉంటుంది, మస్తు మోటివేషన్ ఉంటుంది. కోర్స్ చేయాలని, అమ్మ ఎంతసేపు రా బాయ్, 20 వీడియోలు ఉంటాయి, 30 నిమిషాలు, 6 గంటల్లో అవగొట్టేయచ్చు అని అనుకుంటున్నా. ఆహా, పట్టుకుంటా బ్రో, అస్సలు కంప్లీట్ కాదు. అమ్మ కోడింగ్ అటు పోతారు ఇటు పోతారు అంటే, నా వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కోడ్ ఈస్ డిఫరెంట్, వాళ్ళు చెప్పేది డిఫరెంట్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. నా అంతటి నేనే నేర్చుకోవాలి అని చెప్పేసి ఏఐతో నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. ఏఐ ఇంకో దారుణం అది. ఇప్పుడు లెట్స్ సే సైప్రస్లో 21 చాప్టర్స్ ఉన్నాయి అనుకో, చాప్టర్ 1, చాప్టర్ 5, చాప్టర్ 17, చాప్టర్ 20 అన్ని మిక్స్ చేసి చెప్తుంది. ఏమవుతుంది, సివియారిటీ లెవెల్ వచ్చేసి ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ ఇష్యూస్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైట్. ఇవాళ మార్నింగ్ వరకు అయితే కనుక లెర్నింగ్ థింగ్స్ అయిపోయింది. నా పాత్ని ఇన్ ద సెన్స్ వాట్ ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ పోస్టింగ్ ఇట్ ఇన్ లింక్డ్ఇన్. ఓకే, ఇట్లా ఇదిరా పోయి నేను నేర్చుకుంది, ఇదిరా కథ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలా నేర్చుకొని ఇలా పోస్ట్ చేసినాను అనమాట. వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్ విల్ హెల్ప్ యూ బీ అకౌంటబుల్ అనమాట. ఇక నుంచి నేను రోజు పోస్ట్ చేయాలి కాబట్టి, సో పోస్ట్ చేద్దాం, అలా మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ యా, ఎవ్రీడే వాట్ ఐ లెర్న్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ దాట్. అండ్ యా, మార్నింగ్ వరకు అయితే కనుక లెర్నింగ్ థింగ్స్ అయిపోయింది. మార్నింగ్ వరకు అయితే కనుక లెర్నింగ్ థింగ్స్ అయిపోయినాయి. అండ్ నౌ వాట్ ఇట్ ఇట్ వాస్, నా పాత్ని ఇన్ ద సెన్స్ వాట్ ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ పోస్టింగ్ ఇట్ ఇన్ లింక్డ్ఇన్. ఓకే, ఇట్లా ఇదిరా పోయి నేను నేర్చుకుంది, ఇదిరా కథ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలా నేర్చుకొని ఇలా పోస్ట్ చేసినాను అనమాట. వాట్ హ్యాపెన్స్ ఈస్ దిస్ విల్ హెల్ప్ యూ బీ అకౌంటబుల్ అనమాట. ఇక నుంచి నేను రోజు పోస్ట్ చేయాలి కాబట్టి, సో పోస్ట్ చేద్దాం, అలా మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ యా, ఎవ్రీడే వాట్ ఐ లెర్న్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ దాట్. అండ్ యా, ఒకటి లైట్ ఆర్డర్ పెట్టినా అనమాట, లైట్ హోల్డర్. ఓకే, నా వీడియోస్ కోసం. వెనకాల అది ఉంది కదా, ట్రైపాడ్ ఉంది. లైట్స్ ఏమవుతుందంటే ఇక్కడ పైనుంచి ఇట్లా లైట్ పడి జుట్టు తెల్లగా వస్తుంది అనమాట. అది ఇట్స్ నాట్ హార్ష్ లైట్ అనమాట. ఇట్స్ నాట్ ఎ సాఫ్ట్ లైట్, ఇట్స్ హార్ష్ లైట్ అవుతుంది. అండ్ జుట్టు అంతా గలీజ్ అవుతుంది అనమాట. వన్ డే ఖమ్మం వెళ్ళిన, పైన డాబా పైన మన ఇంట్లో ఇక్కడ ఇట్లా పాట్స్ అవన్నీ పెట్టి ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ చూస్తే కనుక ఇది సపోర్టింగ్ కోసం పెట్టిన పైప్ అనమాట. పైప్తో పాటు ఇదంతా అది ఉంటుంది. ఓకే, పీచు ఇదంతా ఎవరో పీకేసారు, ఎవరో మొత్తం కట్ చేసేసారు అనమాట. ఐ డోంట్ నో హూ డిడ్ దాట్. పిల్లలు చేశారా లేకపోతే డాగ్స్ ఏమైనా వచ్చి చేసినాయో తెలీదు. యా, నౌ ఐ నీడ్ టు రిమూవ్ ఇట్. అండ్ యా, తర్వాత ఇద్దాంలే. అండ్ దిస్ ఈజ్ మన తులసి షర్టు, దాన్ని మెయింటైన్ చేయాలి. పక్కన బ్రో మాత్రం తోపు మెయింటైన్ చేస్తాడు మంచిగా. బ్రో కోప్పడకు బ్రో, శ్రీకాంత్ బ్రో, చైతన్య బ్రో, పెద్ద పెద్ద డ్రమ్స్తో భలేగా బాగా మెయింటైన్ చేస్తాడు బ్రో మాత్రం. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్లాంట్స్ రిలేటెడ్గా, బట్ యా, ఐఎమ్ హోపింగ్ దట్ ఐ క్యాన్ మెయింటైన్ 1 plant. అది ఎండ మొత్తం, బట్ ఇక్కడ రావట్లా, ఇంటి ఎదురుగుండా ఇది వెళ్ళిపోతాయి అన్నమాట. స్టార్ట్ అయిపోవాలి. ద టైమ్ ఇస్ 7:30 రైట్ నో. అండ్ ఇఫ్ ఐ స్టార్ట్ బై 8 అండ్ ఐ కెన్ బి దేర్ బై 9 అండ్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ముందు. సో ఇఫ్ ఐ గో బై 8 అనే ఇప్పుడు టైం అంతా వచ్చి 7:37 అయితే టైం 8 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ స్టార్ట్ బై 8.
అక్కడికి వెళ్ళి తినేస్తే సరిపోతుంది. And there are some Divine Hindu videos that I need to make as well. Okay, this is the OTD. Ignore that thing, okay? This is the OTD. ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాము. చలో దెన్. ఆఫీస్ 2-3 పనులు ఉన్నాయి, ఇవి కూడా అయ్యాక చెప్తా. టెక్ మహీంద్రా కా పార్కింగ్. సరే, జస్ట్ కంప్లీటెడ్ టిఫిన్ అయిపోయింది. ఆఫీస్కి వచ్చిన తిరుగుతున్నాం అనమాట. గోయింగ్ వచ్చారు, అక్కడ ఒక చాయ్ పాయింట్ ఉంటుంది, చాయ్కి పోయి వస్తా. తినేది ఆయిల్ ఫుడ్. ఇప్పుడు నడుచుకుంటూ పోయి చాయ్ తాగి మళ్ళీ షుగర్ యాడ్ చేసుకొని ఒంట్లోకి లావ్ అవుతున్నావు, ఫేస్ ఫ్యాట్ అవుతుంది అనుకుంటే ఎట్లా చెప్పు. సో యా, దిస్ ఈజ్ ద కంపెనీ. ఐ థింక్ సమ్వన్ ఈస్ కమింగ్ టు అవర్ కంపెనీ ఇవాళ. స్పెషల్ పీపుల్ గెస్. సో ఇది మా పార్కింగ్. ఇంకా ఇంటికి వెళ్ళాలి. 1:45 అవుతుంది రైట్ నో, మధ్యాహ్నం. సో విల్ బి గోయింగ్ టు హోమ్ రైట్ నో. అండ్ ఆకలి అవుతుంది, మామూలుగా ఆకలి కావట్లా. నా కెమెరా ఈజ్ గెట్టింగ్ డిలేడ్, లేట్ అవుతుంది. మనం రికార్డ్ చేసే రికార్డింగ్లకి. ఆఫీస్ అయిపోయింది, నా పైకి వస్తున్నా. కొంచెం ఇంట్లో అన్నం తినేసి అంత చిల్లాను. నా మామ్ కూడా పైకి వస్తుంది టు క్లీన్ సమ్ థింగ్స్. ఇక్కడ మొత్తం నీట్ గలీజ్ అయింది కదా. ఈ టీషర్ట్, ఈ స్లీవ్లెస్ది ఎప్పుడో సిపిటీలో ఉన్నప్పుడు తీసుకున్నా. స్టిల్ ఇట్స్ వర్కింగ్. ఖమ్మంలో కొన్నా అనమాట. సో ఇప్పుడే టెర్రస్ మీద ఒక షార్ట్ చేసిన అనమాట, బుక్స్ రిలేటెడ్గా. అండ్ రూట్స్ ఆఫ్ రిచెస్ అండ్ చాణక్య నీతి అండ్ రీడ్ అండ్ గెట్ రిచ్, ఈ బుక్స్ రిలేటెడ్గా. అండ్ హౌ ఆర్ దిస్ ఇంపార్టెంట్ అని వెంకట్ అన్ఫిల్టర్డ్ అనే పేజ్లో ఉంటుంది. అండ్ యా, టెర్రస్ మీద ఇక పట్టించుకోవడం మానేసిన నేనైతే. ఇక దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ మై టెర్రస్. ఒకప్పుడు ఏముండేటి కాదు భయ్యా, లిటరల్లీ మా ఏరియాలో. అంటే ఏముండేటి, మస్తు ఇల్లులు ఉండేటిలే. బట్ ఇప్పుడు కనిపిస్తున్న, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఇల్లు ఇట్స్ లైక్ G+2 G+3 అనమాట. ఎవ్రీ కన్స్ట్రక్షన్. కొన్ని ఉన్నాయి, కొన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ కేమ్ ఆఫ్టర్ లైక్ వీ కేమ్ హియర్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే వచ్చినాయి అనమాట. ఇవన్నీ భలే విరిగిపోయినాయి భయ్య. ఆ ఇన్వెస్ట్మెంట్ విండో నేను కోల్పోయినా బేసికల్గా. ఆ టైంలో నాకు శాలరీ వచ్చేసి 33 లక్షలే. అండ్ అంత 33,000 పర్ మంత్ అనమాట. సో ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. అండ్ ఆల్సో అంత డబ్బులు లేకుండే, నాకంటూ క్యాపిటల్ ఏం లేకుండే. లోన్ రిలేటెడ్గా ఇంత ట్రై చేసినా కానీ నాకు కావాల్సిన అపార్ట్మెంట్లు వస్తున్నాయి. అపార్ట్మెంట్లు ఏమో ఎక్కడ మూలు వస్తున్నాయి కానీ నాకు కావాల్సిన రావట్లేదు. సో ఇక మన రూమ్కి వచ్చేసాం అనమాట. అండ్ సో దిస్ ఈస్ ద కిట్ మచస్. ఇది ఏంటిదంటే, వెంకటాలజీ పేజ్లో ఫుల్ వీడియోస్కి అండ్ షార్ట్ వీడియోస్కి ఐ నీడ్ ఏ సాఫ్ట్ లైట్ అనమాట. ఆ సాఫ్ట్ లైట్ కోసం ట్రైపాడ్కి పెట్టే ఒక లైట్. ఓకే, లైట్ హోల్డర్, లైట్ కూడా కాదు. ఇవి ఇంటికాడ ఎక్కడ దొరుకుతుందో తెలియదు భయ్యా, అందుకే మనం ఆన్లైన్లో కొంటున్నాం. లేకపోతే ఇదో టైటిల్, షాపీ E27 డబుల్ లైట్ సాకెట్ విత్ లైట్ స్టాండ్ అండ్ స్వివెల్ మౌంట్ అంబ్రెల్లా హోల్డర్ ఫర్ ఫోటోగ్రఫీ, ఫిలిం అండ్ వీడియో స్టూడియో. చాలా పెద్దగానే ఉంది. ఇంత ఉంది నా ఫేస్ అంతా, ఇంత ఉంది. అండ్ దీనికి లైట్ స్వివెల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇఫ్ యూ సీ, ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి. సో యూ క్యాన్ పుట్ ద బల్బ్స్ హియర్. ఏదైనా ఒక బల్బు కానీ 2 బల్బులు కానీ పెట్టుకొని యూ క్యాన్ యూజ్ ఇట్. అండ్ ఇక్కడ మౌంట్ అనమాట. దీన్ని ట్రైపాడ్కి, ఈ కింద చిన్నగా ఉన్న ట్రైపాడ్ ఉందా, ఈ ట్రైపాడ్కి పెడతాం అనమాట. సో DJI కెమెరాతో వచ్చిన బెస్ట్ అడ్వాంటేజ్ ఇదే అనమాట. యూ క్యాన్ డైరెక్ట్లీ ఎక్స్పోర్ట్ ఇట్ వితౌట్ వైర్ యాజ్ వెల్. అండ్ కొంచెం బేసిక్ ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ యూ క్యాన్ చేంజ్ సమ్ బేసిక్ ఫీచర్స్ లైక్ సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోవడం, వైబ్రెన్స్ పెంచుకోవడం, ఇవన్నీ చేయొచ్చు అనమాట. అండ్ బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే, యూ నీడ్ టు కీప్ దిస్ యాప్ ఓపెన్. లేకపోతే కనుక మళ్ళీ ఎక్స్పోర్టింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్స్పోర్ట్ అయ్యేంతసేపు ఇక్కడ ఉంచాలి. బట్ ఎక్స్పోర్టింగ్ డజంట్ టేక్ మచ్ ఆఫ్ ద టైం, లైక్ 5 minutes కూడా తీసుకోదు. DJI Mimo యాప్. సో DJI Osmo ది బెస్ట్ అనమాట. వై ఆర్ ద ఇండియన్ బ్రాండ్స్ నాట్ ఏబుల్ టు డూ సచ్ వండర్స్? నాకు అర్థం కావట్లేదు. R&D లేదా మన ఇండియా దగ్గర?
అందుకేనా మన వాళ్ళు ఎందుకు చేయలేరు అంటారు? మనం సపోర్ట్ చేయట్లేదా? ఉన్నా కానీ క్వాలిటీ బాగుంటే మన వాళ్ళు చేస్తారే డెఫినెట్లీ. ఎందుకు చేయట్లేదు అంటారు? చేస్తున్నారు కౌంట్ చేస్తున్నా స్టెప్స్. హాయ్ బ్రో, బ్లాగ్ చేస్తున్నా అట్లా. టుడే ఈస్ ద డే ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ మై బ్యారియర్స్. మామూలుగా కాదనమాట, ఐఎమ్ డెడ్ టైర్డ్. యూ కెన్ సీ విత్ మై హెయిర్స్ అండ్ ఆల్ ద వర్క్ దట్ ఐ హ్యావ్ పుట్ ఇన్ టుడే. అబ్బా అండ్ ద ట్రావెలింగ్ దట్ ఐ హ్యావ్ డన్ అండ్ అమ్మా ఐఎమ్ ప్రెట్టి మచ్ టైర్డ్. The time is 9:30 right now and I want to vlog and I just need to edit these things and yes, I'll just upload it. Chalo, that's it for today guys and tada bye, see you. Hopefully my batch vaste ganaka I'll play some caroms and we'll close the day off.